హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ కొసబ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. ఎస్ సార్, ఈరోజు మన బండి సంజయ్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారిది ఏ కులం, ఏ మతం, అలాగే ఏ దేశం అంటూ అడుగుతున్నారు. మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ కులం గురించి అడగడం అనేది చాలా పొరపాటు. ఆయన పూర్తి 16 అనాల భారతీయుడు. రాహుల్ గాంధీ గారి గురించి ఆయన అది ఒకటే అనలేదు. రాహుల్ గాంధీ గారు ముస్లిమా అని అన్నారు. ఖాన్ వాళ్ళ రాజీవ్ గాంధీ గారి తండ్రి ఫిరోజ్ ఖాన్ కాబట్టి ఆయన ముస్లిము, వీరిదేం మతమని వారు ప్రశ్నించారు. అయితే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు దాని మీద సమాధానం ఇచ్చిండ్రు. కాకపోతే ఇక్కడ ఏంటంటే విషయం, ఇక్కడ కొంతగా మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇందిరాగాంధీ గారు కాశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందినటువంటి వారు ఫిరోజ్ గారిని ఆయన ఫార్సీ మతం అంటే రతన్ టాటా మన చనిపోయింది కదా, వారిది ఏ క్యాస్టో ఫిరోజ్ గారిది కూడా అదే క్యాస్ట్, ఫార్సీ. వారు హిందూ మతాన్ని స్వీకరించి గాంధీ గారు దత్తత తీసుకొని ఆయన కొడుకుగా చేసుకొని ఇందిరాగాంధీ తోటి వివాహం జరిగిన తర్వాత ఆయన మరి హిందూ అవుతాడా, వేరే మతానికి చెందినవాడు అవుతారా? అది తర్వాత సోనియా గాంధీ గారు కూడా మన రాజీవ్ గాంధీ గారి మ్యారేజ్ క్యాసెట్స్ని హిందూ మతాన్ని స్వీకరించి వారు భారతీయ పద్ధతిలో హిందూ సాంప్రదాయానికి అనుగుణంగానే వారు వివాహం చేసుకున్నారు. అంటే వారు కూడా హిందువులు అవుతారు కదా. ఈ లెక్క ప్రకారం మరి ఏ మతము ఏ కులం అని అడగడం ఎంతవరకు కరెక్ట్ వారు? కాబట్టి ఇది పూర్తిగా పొరపాటు. కేవలం మైనార్టీకి సంబంధించిన వాళ్లకు అని వీళ్ళు అంటగట్టి ఒక హిందూ సమాజానికి రాహుల్ గాంధీ గారిని దూరం చేయాలని బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుట్ర. 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ కేవలం జవహర్లాల్ నెహ్రూ గారి మీద, గాంధీ గారి మీద అనేకమైన దుష్ప్రచారాలు, ప్రసార మాధ్యమాలని వాళ్ళు అడ్డం పెట్టుకొని ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ద్వారా అనేక వీడియోలు చేయించుకుంటూ గాంధీ యొక్క దాని మీద, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారి మీద అభూత కల్పనలో ప్రచారం చేసుకుంటూ ఇప్పటి యువతరానికి వీరిని భారతీయులు కారు, వీరు హిందువులకు వ్యతిరేకులు అని వారు చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నం అది పొరపాటు. 100% దేశం కోసం పూర్తిగా త్యాగం చేసినటువంటి కుటుంబం. మోతీలాల్ నెహ్రూ గారు తన యొక్క పూర్తి యావదాస్తిని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు, అంటే స్వతంత్ర ఉద్యమానికి ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడుతున్నటువంటి పార్టీ. దానికి వారి యావదాస్తిని ఇచ్చి వారు పూర్తిగా దానికి సేవ చేసిండ్రు. జవహర్లాల్ నెహ్రూ గారు అనేక సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిండ్రు. వారు జైల్లో నుండి వారు రాసినటువంటి ఉత్తరాల మీద పుస్తకాలు ప్రచురణమైనాయి. వారు జైల్లో ఉండి అనేకమైనటువంటి గ్రంథాలు వారు రాసిండ్రు. అలాంటి వ్యక్తిని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇవాళ ప్రపంచంలో మనకి ఈ విధమైనటువంటి స్థాయి లభించడానికి వారు వేసినటువంటి పునాదే కారణం. పంచశీల సిద్ధాంతం కానివ్వండి, అనేక విషయాలు. తర్వాత ఇందిరాగాంధీ గారు వారి యొక్క డైనమిక్ లీడర్షిప్ తోటి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఇదే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మన వాజ్పేయి గారు మా దుర్గా హే, ఇందిరా నయ్యే మా దుర్గా హే అని చెప్పి పోయినటువంటి సందర్భం. తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ సాంకేతిక విప్లవానికి ఆద్యులు రాజీవ్ గాంధీ గారు. ఇంత గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని వారు ఏ కులమైంది, ఆయన కులగణని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? సమాజంలో ఉన్నటువంటి ఫలాలు రిజర్వేషన్ నుంచి వచ్చేటివి అన్ని వర్గాలకు అందాలి, ఎవరి భాగం ఎంతుంది, భాగస్వామ్యం ఎంతుంది, దాన్ని చేయాలి అని చెప్పి వారు ఒక ప్రతిపాదన చేసుకొని చేసిండ్రు. మీరు 40 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు అవును, ఇప్పుడు మీరు 10 సంవత్సరాల నుంచి వచ్చిండ్రు, బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి మీరు మరి 10 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు చేయలేదు దాన్ని? బీసీ కులగణనను వారు ఎందుకు ఇనిషియేటివ్గా తీసుకొని చేయలేదు? కటింగే అని వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? లేదు, మనం కులగణన చేయకూడదు, చేస్తే హిందూ సమాజం విచ్ఛిన్నం అవుతుంది. ఇక్కడ ఉద్దేశం అది కాదు. రిజర్వేషన్ యొక్క ఫలాలు అన్ని వర్గాలకు అందాలి. దాంట్లో ఎంబీసీలు ఉంటారు, ఎవరికి సంబంధించినటువంటి వాటా వారికి అందాలి అన్నది దాని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం మీద దేశవ్యాప్తంగా చేస్తామని ఎజెండాతోటే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. అధికారంలోకి వచ్చుంటే దేశవ్యాప్తంగా అయ్యేది. వారి ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీ కులగణన చేపట్టి పూర్తి చేసి దాన్ని అమలుపరచడానికి చేస్తున్నారు. దీని మీద మీ స్టాండ్ ఏందో చెప్పండి.
కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తాన్న రిజర్వేషన్ను మీరు సమర్థిస్తుండ్రా, వ్యతిరేకిస్తుండ్రా? అంతవరకే చెప్పండి. రాహుల్ గాంధీ కులమైందని చెప్పి తప్పించుకుంటే అయిపోద్దా? తప్పించుకోవడానికి పలాయనవాదానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి ఇది. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉంది. కాబట్టి మీకు అందరికి తెలియజేయాలని చెప్తున్నాం. ఇది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా బీసీల కోసం మాట్లాడండి అని, మరి అదే మీటింగ్లో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మన నరేంద్ర మోడీ గారు బీసీ కాదు ఇలీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని కూడా అన్నారు. అంటే అది కరెక్ట్ అంటారా? మరి లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే ఆయన నిజంగా బీసీ మొదటి నుంచి అయ్యి ఉంటే, బై బర్త్ బీసీ అయ్యి ఉంటే ఎక్కువ ప్రేమ ఉండేదేమో. ఆయన్ని ఇనిషియేటివ్ చేసి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆయనే కులగణన చేసి ఉండేవాడు. చేయలేదు అంటే తర్వాత మారింది కాబట్టి ఆయనకంత ప్రేమ లేదు అన్న అభిప్రాయంతో చెప్పిండ్రు. ఇప్పుడు ఉందని ప్రూవ్ చేసుకోమనండి. ఇప్పుడు వాళ్ళు కులగణన చేసి బీసీ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలు పరిచి వారే క్రెడిట్ తీసుకోమనండి. ఎవరు వద్దంటున్నారు? మీరు న్యాయం చేయండి. సమాజంలో ఏ వర్గానికి ఏది ఏ అందాలనో అది అందించడానికి మీరు ఒక బీసీగా ఉన్నారు కాబట్టి మీరు అమలుపరచండి, అమలుపరిచి దాన్ని చేయండి. అంతేగాని మీరు ఇది అనగానే రాహుల్ గాంధీ కులమైంది మతమైంది ఆయన ముస్లిం అని చెప్పి అనడం పొరపాటు. వారి యొక్క చరిత్ర అందరికీ తెలుసుకోవాలి. దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబం, దేశం కోసం పూర్తి త్యాగం చేసి అనేక మంది ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ దుర్మరణం చెందినటువంటి వారు. అలాంటి కుటుంబం గురించి ఆ విధంగా మాట్లాడే అర్హత వీరెవరికి లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎస్ సార్, ఈరోజు మన బండి సంజయ్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారిది ఏ కులం ఏ మతం అలాగే ఏ దేశం అంటూ అడుగుతున్నారు. మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ కులం గురించి అడగడం అనేది చాలా పొరపాటు. ఆయన పూర్తి 16 అనాల భారతీయుడు. రాహుల్ గాంధీ గారి గురించి ఆయన అది ఒకటే అనలేదు. రాహుల్ గాంధీ గారు ముస్లిమా అని అన్నారు. ఖాన్ రాహుల్ వాళ్ళ రాజీవ్ గాంధీ గారి తండ్రి ఫిరోజ్ ఖాన్ కాబట్టి ఆయన ముస్లిము, వీరిదేం హాతమని వారు ప్రశ్నించారు. అయితే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు దాని మీద సమాధానం ఇచ్చిండ్రు. కాకపోతే ఇక్కడ ఏంటంటే విషయం, ఇక్కడ కొంతగా మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇందిరాగాంధీ గారు కాశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందినటువంటి వారు. వారు ఫిరోజ్ గారిని ఆయన పర్షియన్ ఫార్సీ మతం అంటే రతన్ టాటా మన చనిపోయింది కదా, వారిది ఏ క్యాస్టో ఫిరోజ్ గారిది కూడా అదే క్యాస్ట్, ఫార్సీ. వారు హిందూ మతాన్ని స్వీకరించి గాంధీ గారు దత్తత తీసుకొని ఆయన కొడుకుగా చేసుకొని ఇందిరాగాంధీ తోటి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆయన మరి హిందూ అవుతాడా, వేరే మతానికి చెందినవాడు అవుతారా? అది తర్వాత సోనియా గాంధీ గారు కూడా మన రాజీవ్ గాంధీ గారి మ్యారేజ్ క్యాసెట్స్ ఉన్నాయి. హిందూ మతాన్ని స్వీకరించి వారు భారతీయ పద్ధతిలో హిందూ సాంప్రదాయానికి అనుగుణంగానే వారు వివాహం చేసుకున్నారు. అంటే వారు కూడా హిందువులు అవుతారు కదా. ఈ లెక్క ప్రకారం మరి ఏ మతము ఏ కులం అని అడగడం ఎంతవరకు కరెక్ట్ వారు? కాబట్టి ఇది పూర్తిగా పొరపాటు. కేవలం మైనార్టీకి సంబంధించిన వాళ్లకు అని వీళ్ళు అంటగట్టి ఒక హిందూ సమాజానికి రాహుల్ గాంధీ గారిని దూరం చేయాలని బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుట్ర. 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ కేవలం జవహర్లాల్ నెహ్రూ గారి మీద, గాంధీ గారి మీద అనేకమైన దుష్ప్రచారాలు, ప్రసార మాధ్యమాలని వాళ్ళు అడ్డం పెట్టుకొని ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ద్వారా అనేక వీడియోలు చేయించుకుంటూ గాంధీ యొక్క దాని మీద, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారి మీద అభూత కల్పనలో ప్రచారం చేసుకుంటూ ఇప్పటి యువతరానికి వీరిని భారతీయులు కారు, వీరు హిందువులకు వ్యతిరేకులు అని వారు చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నం అది పొరపాటు. 100% దేశం కోసం పూర్తిగా త్యాగం చేసినటువంటి కుటుంబం. మోతీలాల్ నెహ్రూ గారు తన యొక్క పూర్తి యావదాస్తిని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు, అంటే స్వతంత్ర ఉద్యమానికి ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడుతున్నటువంటి పార్టీ. దానికి వారి యావదాస్తిని ఇచ్చి వారు పూర్తిగా దానికి సేవ చేసిండ్రు. జవహర్లాల్ నెహ్రూ గారు అనేక సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిండ్రు. వారు జైల్లో నుండి వారు రాసినటువంటి ఉత్తరాల మీద పుస్తకాలు ప్రచురణమైనాయి. వారు జైల్లో ఉండి అనేకమైనటువంటి గ్రంథాలు వారు రాసిండ్రు. అలాంటి వ్యక్తిని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇవాళ ప్రపంచంలో మనకి ఈ విధమైనటువంటి స్థాయి లభించడానికి వారు వేసినటువంటి పునాదే కారణం. పంచశీల సిద్ధాంతం కానివ్వండి, అనేక విషయాలు. తర్వాత ఇందిరాగాంధీ గారు వారి యొక్క డైనమిక్ లీడర్షిప్ తోటి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఇదే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మన వాజ్పేయి గారు మా దుర్గా హే, ఇందిరా నయ్యే మా దుర్గా హే అని చెప్పి పోయినటువంటి సందర్భం.
తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ సాంకేతిక విప్లవానికి ఆద్యులు రాజీవ్ గాంధీ గారు. ఇంత గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని వారు ఏ కులమైంది, ఆయన కులగణని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? సమాజంలో ఉన్నటువంటి ఫలాలు రిజర్వేషన్ నుంచి వచ్చేటివి అన్ని వర్గాలకు అందాలి, ఎవరి భాగం ఎంతుంది, భాగస్వామ్యం ఎంతుంది, దాన్ని చేయాలి అని చెప్పి వారు ఒక ప్రతిపాదన చేసుకొని చేసినారు. మీరు 40 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు చేయలేవు. అవును, ఇప్పుడు మీరు 10 సంవత్సరాల నుంచి వచ్చిండ్రు, బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి మీరు మరి 10 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు చేయలేదు దాన్ని? బీసీ కులగణనను వారు ఎందుకు ఇనిషియేటివ్గా తీసుకొని చేయలేదు? ఆ కటింగేతో కటింగే అని వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? లేదు, మనం కులగణన చేయకూడదు, చేస్తే హిందూ సమాజం విచ్ఛిన్నం అవుతుంది. ఇక్కడ ఉద్దేశం అది కాదు. రిజర్వేషన్ యొక్క ఫలాలు అన్ని వర్గాలకు అందాలి. దాంట్లో ఎంబీసీలు ఉంటారు, అనేక ఎవరికి సంబంధించినటువంటి వాటా వారికి అందాలి అన్నది దాని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం మీద దేశవ్యాప్తంగా చేస్తామని ఎజెండాతోటే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. అధికారంలోకి వచ్చుంటే దేశవ్యాప్తంగా అయ్యేది. వారి ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీ కులగణన చేపట్టి పూర్తి చేసి దాన్ని అమలుపరచడానికి చేస్తున్నారు. దీని మీద మీ స్టాండ్ ఏందో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తాన్న రిజర్వేషన్ను మీరు సమర్థిస్తుండ్రా, వ్యతిరేకిస్తుండ్రా? అంతవరకే చెప్పండి. రాహుల్ గాంధీ కులమైందని చెప్పి తప్పించుకుంటే అయిపోద్దా? తప్పించుకోవడానికి పలాయనవాదానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి ఇది. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉంది. కాబట్టి మీకు అందరికి తెలియజేయాలని చెప్తున్నాం. ఇది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా బీసీల కోసం మాట్లాడండి అని, మరి అదే మీటింగ్లో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మన నరేంద్ర మోడీ గారు బీసీ కాదు ఇలీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని కూడా అన్నారు. అంటే అది కరెక్ట్ అంటారా? మరి లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే ఆయన నిజంగా బీసీ మొదటి నుంచి అయ్యుంటే, బై బర్త్ బీసీ అయ్యుంటే ఎక్కువ ప్రేమ ఉండేదేమో. ఆయన్ని ఇనిషియేటివ్ చేసి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆయనే కులగణన చేసి ఉండేవాడు. చేయలేదు అంటే తర్వాత మారింది కాబట్టి ఆయనకంత ప్రేమ లేదు అన్న అభిప్రాయంతో చెప్పినారు. ఇప్పుడు ఉందని ప్రూవ్ చేసుకోమనండి. ఇప్పుడు వాళ్ళు కులగణన చేసి బీసీ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలు పరిచి వారే క్రెడిట్ తీసుకోమనండి. ఎవరు వద్దంటున్నారు? మీరు న్యాయం చేయండి. సమాజంలో ఏ వర్గానికి ఏ అందాలనో అది అందించడానికి మీరు ఒక బీసీగా ఉన్నారు కాబట్టి మీరు అమలుపరచండి, అమలుపరిచి దాన్ని చేయండి. అంతేగాని మీరు ఇది అనగానే రాహుల్ గాంధీ కులమైంది మతమైంది ఆయన ముస్లిం అని చెప్పి అనడం పొరపాటు. వారి యొక్క చరిత్ర అందరికీ తెలుసుకోవాలి. దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబం, దేశం కోసం పూర్తి త్యాగం చేసి అనేక మంది ఇందిరాగాంధీ గారి కానీ రాజీవ్ గాంధీ గారి కానీ దుర్మరణం చెందినటువంటి వారు. అలాంటి కుటుంబం గురించి ఆ విధంగా మాట్లాడే అర్హత వీరెవరికి లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.